కృతజ్ఞత భావం కృతజ్ఞత భావం అనేది దేవునికి మనం చెల్లించే వారిగా ఇది నాన్న కృతజ్ఞత అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత కృతజ్ఞత అని రెండు మాటలు రాసాం ఈ రోజున. వాస్తవానికి కృతజ్ఞత దేవునికి చెల్లించే వారిగా మనం ఉండాలి అంటే ఎటువంటి వారిగా ఉన్నవాళ్ళు నిజంగా దేవుని పట్ల కృతజ్ఞత చెల్లించేవారు అంటే దేవుని గ్రంథం ఏం మాట్లాడుతుందో ఒక 4 కోణాల్లో లేదా 4 సందర్భాల్లో ఈరోజు మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. ముందుగా కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, కృతజ్ఞత దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడు ఇది ఈరోజే కాదు, ఈరోజు కాదు, దేవుడు చేసిన మేలులను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడమే ఆయన పట్ల మనకున్నటువంటి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకోవడం, మర్చిపోవడం. కాబట్టి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నావా లేదా కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నావా? ఈరోజు ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుందాం. చాలామంది ప్రార్థన పెట్టుకుంటే కృతజ్ఞత కలిగిన వారు కారు. ప్రార్థన పెట్టుకున్నంత మాత్రాన కాదు, ఇది ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను ఏం చేయాలి, మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒక మంచి శ్రేష్టమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రారంభంగా సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైనటువంటి మాట, ఒక మాటల్లో ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24 మీరు చూడగలరా? 24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. ఆ మాట చూడండి. ఆయన మీ కొరకు అంటే ఈ మాట చదువుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు చదివితే మనకి అప్లై అవుతుంది. గమనించండి ఒకసారి, మళ్ళీ చూడండి అందరూ. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పుట్టింది మొదలు ఇంతవరకు నీ జీవితంలో తల్లి గర్భమున పడినది మొదలుకొని ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో దేవుడు నిలబెట్టాడో, ఆ తల్లి గర్భంలోనే చనిపోలేదు. తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా వ్యక్తిగతంగా నాతో సహా మన జీవితాలను చూసినప్పుడు తల్లి గర్భమునందు నేను పడినది మొదలుకొని ఈరోజు నన్ను ఇన్ని సంవత్సరాల వాడిగా నిలబెట్టాడు అంటే నేనైనా మీరైనా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, అలా తలంచుకోవడమే కృతజ్ఞత. సమూయేలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే చాలామంది మర్చిపోయారు. ఒక్కసారి దేవుడు మీకోసం ఎన్ని కార్యాలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ఎంత అద్భుతంగా చెప్తున్నాడో సమూయేలుకు. నిజంగా ఈరోజు ఆ మాటలు మన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ కుటుంబాల్లో కానీ మీ బిడ్డల జీవితాల్లో కానీ దేవుడు మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒక్కసారి తలంచుకోండి. అలా తలంచుకున్నప్పుడు హృదయపూర్వకంగా కృతజ్ఞత అనేది మనసులోంచి పుడుతుంది. కృతజ్ఞత భావం అనేది దేవుని దగ్గర మనకు కనబడుతుంది. అయితే ఆ కృతజ్ఞత అనేది ఆశీర్వాదం తెచ్చిపడుతుందమ్మా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాల్లో ఆ కృతజ్ఞత ఏం చేస్తుందంటే నీకు ఆశీర్వాదము తెచ్చిపెడుతుంది. మానవ జీవితంలో ఒకటి రాశాను ఇక్కడ. మానవుడిగా జీవితంలో ఉన్నతమైన లక్షణం ఏదైనా ఉంది అంటే అదేంటి? అంతే. అంటే ఒక మానవుడిగా భూమి మీద నువ్వు పుట్టావు అంటే దేవుని కోసం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకు అని మీరు అడిగితే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చూపిస్తాను నేను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25 చదువుతాను చూడండి. ఆయన అందరికీ అన్నాడమా కొందరిక? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అన్నాడు. అంటే భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఊపిరితో ఉన్నాను. ఈరోజు నేను ఊపిరితో ఉన్నానంటే కారణం ఎవరని తెలియాలి నాకు. ఆయన అంటే అందరికీ సమస్తము. చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అంటే ఊపిరే కాదు, ఈరోజు నేను తినడానికి నా 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన పెట్టిన భిక్ష.
ఆయన పెట్టిన భిక్ష ఒక ఉద్యోగం అయినా, ఒక ఏదైనా దేవుడు నా జీవితంలో కలుగు చేశాడంటే ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు 5,000 నాకు నోట్లోకి వెళ్తున్నాయంటే నువ్వు పెట్టిన భిక్ష అయ్యా. ఊపిరితో ఉన్నానంటే నువ్విచ్చిన భిక్ష. అందుకే అందరికీ సమస్తమును, ఊపిరిని సమస్తమును దయచేవాడు దేవుడు. ఈ మాట మనసులో ముద్రించకపోతే ఎవరు చూపించలేరు చెప్పండి దేవుడికి కృతజ్ఞత. నిజంగా నేను ఊపిరితో ఉన్నానంటే ఎంతోమంది ఊపిరి లేని వాళ్ళు చనిపోయారు. చాలామంది మనకన్నా ముందు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నన్ను భూమి మీద సజీవులుగా ఉంచాడు. నా ఊపిరికి కారణం దేవుడు. నాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడు. అలాంటప్పుడు మానవ జీవితంలో ఉండాల్సినటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే కృతజ్ఞత. అది గొప్ప లక్షణం. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు లేదా కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే కృతజ్ఞత కలిగిన వారు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా మనకి ఎప్పుడు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే, ఎందుకు పాత నిబంధనలో ఇశ్రాయేలు జీవితాన్ని దేవుడు ఒక పాఠంగా రాయించాడంటే, వీళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడో ఆ కార్యాలను వీళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. ఇశ్రాయేలు జీవితం చదువుతున్నప్పుడల్లా మనకేమర్థం అవ్వాలి, మనము మర్చిపోవాలన్నా. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని మర్చిపోతే మీరు చదువుతున్నారు పాత నిబంధన. ఇది చదువుతున్నప్పుడల్లా నీకేమి బుద్ధి కలగాలి, బోధ కలగాలి అంటే, వారు చేసిన తప్పుడు పని, వారు చేసిన దేవునికి వ్యతిరేకమైన పని మీరు చెయ్యొద్దు. దేవుడు ఏం చేశాడో మర్చిపోయి బ్రతికారు. ఆఖరికి ఏం జరిగిందో తెలుసమ్మా? కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేదు వీళ్ళు. ఏ విశ్రాంతి? భౌతికమైన విశ్రాంతి అనే కానాను. అంటే ఇశ్రాయేలును వాస్తవానికి ఐగుప్తు దేశం నుంచి ఎక్కడ పెట్టాలని దేవుడి ఉద్దేశం? కానాను అనే భౌతిక విశ్రాంతి. ఆ భౌతిక విశ్రాంతిలో కూడా ప్రవేశించలేకపోయారు. ఎందుకు ప్రవేశించలేకపోయారు అంటే, ఇశ్రాయేలు జీవితంలో కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోయారు. అంటే కృతజ్ఞత లేకపోతే విశ్రాంతిలో ప్రవేశించలేదా మీరు అడిగితే ఎవరూ ప్రవేశించలేరు. ఈరోజు కృతజ్ఞత లేకపోతే దేవుని పట్ల నేను పరమ కణాను అయిన ఆ పరలోకానికి కూడా నేను ప్రవేశించలేను. ఆ విశ్రాంతిలో కూడా నేను ప్రవేశించలేను. భౌతికంగా వాళ్ళు ప్రవేశించలేదు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి నేను ఆయన పట్ల కృతజ్ఞత లేనివాడిగా బ్రతికితే నేను కూడా విశ్రాంతిలో ప్రవేశించను. ఒక మాట చదువుదాం. 95వ కీర్తన, 95వ కీర్తన. ఇశ్రాయేలు జీవితాన్ని ఒకసారి మరలా తెరిచి చూద్దాం అందరం. 95వ కీర్తన 8 నుండి 11 వచనాలు రాయబడి ఉంటుంది. చదువుతాను. 95వ కీర్తన 8 నుండి 11 వచనాలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయం ఏమవకూడదు? కఠినపరచుకోవద్దు. తర్వాత, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూశారు. 10 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. 11 కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ప్రమాణం చేసింది ఎవరు? దేవుడు ప్రమాణం చేశాడంటే మాట తప్పడు. ఎవరైతే 10వ వచనం 40 అంటే వాళ్ళకి టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? వాళ్ళకి అవకాశం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఒక రకంగా అర్థమవుతుంది అక్కడ ఇండైరెక్ట్గా. 40 సంవత్సరాల అరణ్యంలో ఎందుకు తిప్పాడంటే, నువ్వు మారుతావని 40 సంవత్సరాలు టైం పీరియడ్ ఇచ్చి మీరు మారాలని చూస్తే వాళ్ళ వల్ల విసిగిపోయాడు దేవుడు. ఎందుకంటే తిండి కోసం కొంతమంది సనుక్కున్నవాడు, కొంతమంది నీళ్లు లేవని, మాంసం లేదని, తిండి లేదని సనుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు విసిగిపోయాడు. 11వ వచనంలో నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. చూసారా? అందుకే చాలామంది ఇశ్రాయేలు జీవితంలో కృతజ్ఞత లేని వారు ఎందులో ప్రవేశించలేదు? విశ్రాంతిలో ప్రవేశించలేదు. అందుకే అసలు కృతజ్ఞత లేని వారుగా ఎలా ఉన్నారని ఎలా తెలుస్తుంది మీకు? మళ్ళీ మీకు ప్రశ్న రావచ్చు. ఇశ్రాయేలు జీవితంలో కృతజ్ఞత లేనివారంటే మనకి క్లియర్గా వాళ్ళు దేవుడి మాట విని వాళ్ళ జీవితాలు నడిపించుకోలేదు. మరి ముఖ్యంగా రాశాను చూడండి, దేవునికి ఇష్టలుగా ఒక వ్యక్తి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఆయన పట్ల మనం ఎలా ఉన్నట్టు? అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి మేలు చేశాడండి నా జీవితంలో, ఆ వ్యక్తి చేసిన ప్రతి మాట నేను వింటాము. ఎందుకంటే ఆ వ్యక్తి కనబడుతున్నప్పుడల్లా, అరే నాకు సహాయం చేశాడురా, నాకు మేలు చేశాడురా
అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సహాయము మేలు పొందుకున్న ఒక మనిషి వల్ల పొందుకుంటేనే ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తికి ఇష్టంగా బ్రతకాలని అనుకుంటావే, మరి దేవుని వల్ల ఇన్ని మేలులు పొందుకున్న ఇశ్రాయేలు ఆయనకి ఇష్టంగా బ్రతకాలని ఎందుకు అనుకోలేదు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము చదువుతాను. మొదటి కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నాడు. అంటే దేవునికి ఎలా బ్రతకలేదు? వాళ్ళు ఇష్టంగా బ్రతకలేదంటే వారు దేవుని పట్ల కృతజ్ఞత అనేది లేదు. ఈరోజు ఈ మాటలు విన్న మీరైనా నేనైనా నాకు దేవుని పట్ల కృతజ్ఞత ఉంది అని నాకు ఎలా అనిపించాలంటే నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మీరు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఒకవేళ మీ జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతకలేదు అంటే ఇశ్రాయేలుకి మనకి పెద్ద తేడా లేదంటాను నేనైతే. పెద్ద తేడా లేదు. ఎందుకు? దేవుడు రాయించిన మాట పౌలు గారు ఏమంటాడంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు కనుక అరణ్యంలో ఏమయ్యారు? సంహరించబడ్డారు, చనిపోయారు, చంపబడ్డారు. అంటే కృతజ్ఞత అనేది దేనికి సంబంధించింది అంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను, భూమి మీద నీకు ఇస్తున్న ఆయుష్కాలమైన నీ జీవితమైన నువ్వు బ్రతుకుతున్నావు అంటే, నువ్వు గాలి పీలుస్తున్నావు అంటే, మరలా చెప్తాను, 3 పూటల అన్నం తింటున్నావంటే దానికి కారణం ఆయన నీకు అర్థమైతే భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా ఎలా బ్రతుకుతాడు తెలుసా అమ్మా? ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాడు. ప్రసంగి గ్రంథం, భోజనం అనగానే నాకు ఈ మాట గుర్తొస్తుంది. ప్రసంగి గ్రంథం 2:25 చదువుదాం. ప్రసంగి గ్రంథం 2:25 చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో అంతా కూడా 40 సంవత్సరాలు తిన్నారా తినలేదా? ఏమైనా పస్తులతో తీసుకెళ్ళాడా? లేదే. మన్నాను కురిపించాడు, ఆకాశపు మన్నాని, బండలోంచి నీళ్లు రప్పించాడు. చాలాసార్లు అనుకున్నట్టుగా బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాల కాలం వాళ్ళని పోషించాడే. మీ పోషకుడైన దేవుని పట్ల నువ్వు ఇష్టంగా బ్రతకాలి నీకు ఎందుకు అనిపించలేదు? దేవునికి ఇష్టంగా బ్రతకాలి నీకు ఎందుకు అనిపించలేదు? ఈరోజు ఆ దేవుడే మన దేవుడు అమ్మ, ఆ దేవుడే మన దేవుడు. ఈరోజు దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే నీకు ఇశ్రాయేలుకి తేడా లేదు. వాళ్ళు దేవుని కార్యాలు చూశారు, దేవుని వల్ల మేలులు పొందుకున్నారు, కానీ దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. మరి నేను దేవుని వలన మేలు పొందుకున్నాను, అసలు ఇలా ఉన్నాను అంటే కారణం ఆయన అని మీరు అంటారు. అసలు మా బ్రతుకుల్లో చేసింది ఆయనేనండి, మా బిడ్డల బ్రతుకులు ఆయనేనండి. మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుని పట్ల నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే నీవు కూడా కృతజ్ఞత లేనివాడివే. అది అలాంటి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఈరోజు భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే ఆ పరలోక విశ్రాంతికి నేను కూడా ప్రవేశించలేను. అలా మనం పాఠాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతకలేదు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు, విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. భౌతికమైన విశ్రాంతి కానాను. మరి నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. దేవుడు చేసిన కార్యాలను ఏం చేశారట వాళ్ళు? 106వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన. నూట 6వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను చాలా రోజుల తర్వాత వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. వెంటనే అన్న మాట మీరు గమనించండి. అంటే ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. మేలు పొందుకుంటే దేవుడు వెంటనే మర్చిపోయి ఆయన చేసిన కార్యాన్ని తలంచుకుంటే బుద్ధి జ్ఞానం ఉంటే మారుతాం మనం. కానీ బుద్ధి జ్ఞానము కలిగిన వారుగా మనకు కనబట్టలేదు ఇశ్రాయేలీయులు. 22 చూడండి. 22 ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఆ మాట చూసారా ఎంత బాధాకరమో. ఇటు దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయారా? మనం ఎర్ర సముద్రం చదివామా, విన్నామా, లేదంటే చూసామా? మనమే ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడు రా బాబు దేవుడు. ఇసుక ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించాడా? వింటేనే చాలా అద్భుతంగా దేవుడు చేసిన కార్యాలను సంతోషపడుతున్నామే. కల్లారా చూసిన ఇశ్రాయేలు దేవుని కార్యాలను ఏం చేశారట? ఎర్ర సముద్రం దగ్గర కార్యాలు చూసి కూడా మర్చిపోయారు, వెంటనే మర్చిపోయారు. చూసారా?
రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలు గురించి ఒక మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తారు మరలా అక్కడ కూడా. రోమా 1:21 చూడండి. రోమా 1:21. మరియు వారు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో వారు అన్నారంటే ఇశ్రాయేలీలే. వారు అంటే ఇశ్రాయేలీలు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే కనీసం దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. థ్యాంక్స్, మనుషులకి థ్యాంక్స్ చెప్తాం, చిన్న సహాయానికి థ్యాంక్స్ చెప్పే మనము దేవుడు చేసిన కార్యాలకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి, ఎన్ని రోజులు చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలంటాను నేను. ఉదయం లేచింది మొదలు మధ్యాహ్నం ఎప్పుడైనా దేవునికి ఎక్కడ వెళ్తున్నా మన జీవితంలో చేసిన నిజంగా దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటుంటే 1-2 అంటే ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడో. అలాంటప్పుడు ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా మనకి ఏమర్థం అవ్వాలి అంటే వాళ్ళు చేసిన పరిస్థితి ఏంటంటే కృతజ్ఞతలు, కనీసం దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా బ్రతికారు. అందుకే దేవుడు అలాంటి వారి వల్ల విసిగిపోయి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు, అసలు ప్రవేశించరు మీరు. ఇలాంటి మాట మనకు అనకూడదమ్మా. అందుకే వీళ్ళు చదువుతున్నప్పుడల్లా ఏమనిపించాలంటే క్రీస్తునందు ఉన్నటువంటి నేను నా జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత కలిగే బ్రతకాలి. చూసారు కదా, భోజనం గురించి ఏమన్నాడు? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఉదయం తినుంటారు మీరు, మధ్యాహ్నం తినుంటారు మీరు, మరలా ఇప్పుడు తినేస్తాం మనం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మీరు ఎన్ని పూటలైనా తింటున్నారంటే ఇవన్నీ కూడా లోనకి వెళ్తున్నాయంటే ఆ ఊపిరినిచ్చింది ఎవరు? ఆపగలడా? నువ్వు ముద్దట్టుకున్నప్పుడు ఆపగలడు నిన్ను, నీ గుండె ఆపగలడు. కానీ చాలామంది హ్యాపీగా తింటున్నాం వెళ్తున్నాం అంటే దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు అని అర్థం. ఆయన సెలవు ఉంది, అందుకే కలుపుకున్న ముద్ద నోట్లోకి వెళ్తుంది. లేదు అంటే ఆ ముద్ద ఆగిపోయే పరిస్థితులు చేయగలడు. ఆ కృతజ్ఞత నాకుంటే ఎప్పుడు ఎలా బ్రతకాలి? ఈ మొట్టమొదటి సందర్భంలో ఏం గ్రహించాలి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. భూమి మీద నాకు ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చాడో నాకు తెలియదు, మీకెంత ఆయుష్కాలం ఇచ్చాడో మీకు తెలియదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో ఆ బ్రతుకు కాలం అంతా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను. అదే దేవునికి నేను చూపించే కృతజ్ఞత. ఇశ్రాయేలు ఏదైతే చూపించలేకపోయారో క్రైస్తవుడిగా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయనకి నేను ఇష్టడుగా బ్రతకాలి. ఆయన చేసిన కార్యాలను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మొట్టమొదటి విషయం. నెంబర్ 2, కుష్ఠరోగులు గురించి మనం చదువుతాం. యేసుప్రభు కాలంలో జరిగిన సంఘటన లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. యేసుప్రభు కాలంలో ఈ సంఘటన జరిగింది. యెరూషలేముకు ప్రయాణమై వెళ్తూ ఉంటాడు. 11వ వచనం చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. యేసుప్రభు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఎలా ఉంటాయంటే యోదయ ఇక్కడ ఉంటుంది. యోదయ, సమరయ, గలిలియ పైకి ఇలా ఉంటాయి. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ పైనుంచి గలిలియా, సమరయ, యోదయ. యోదయలోనే యెరూషలేము ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి యెరూషలేం ప్రాంతానికి వస్తూ ఉంటే చూడండి 12. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ఎందుకంటే దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు, చూడకూడదు. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచకుండా వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూసారమ్మా, ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది. ఎంతమంది వచ్చి తిరిగి థ్యాంక్స్ చెప్తున్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చి? వాడు కూడా అన్యుడు, సమరయుడు. సమరయులు అంటే చెప్పాను కదమ్మా, యూదులకి అన్యులకి పుట్టినవాడు సమరయులు. సమరయ అనగానే సమరయులు ఎవరు అంటే అన్యుడే. ఎందుకంటే యూదులు అన్యుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన సంతానాన్ని ఏమని పిలుస్తారు? సమరయులు. ఇప్పుడు 10 మందిలో ఒక సమరయుడు వచ్చి యేసుప్రభుకి అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఒక్కడే. వాస్తవానికి కుష్ఠరోగుల గురించి రాసిన మాట ఏంటంటే కుష్ఠరోగి సమాజంలో ఉండే అర్హత లేదు. చూడండి అందరూ బోర్డు మీద. కుష్ఠరోగికి సమాజంలో ఉండే అర్హత లేదు. పాత నిబంధన కాలంలో కుష్ఠరోగి అయితే అసలు ఊరిలోకే రాకూడదు, వారిని వెలివేస్తారు, ఊరు బయట ఉంచేయాలి. అంటే కుష్ఠరోగి సమాజంలో ఉండే అర్హత లేదు,
నేనేమంటానంటే ఈరోజు మనందరం దేవుణ్ణి నమ్ముకోక మునుపు ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఆత్మ సంబంధమైన రోగులు. నేను రోగే. నాకు ఆత్మ సంబంధమైన జబ్బు ఉంది. ఆత్మ సంబంధమైన నన్ను సంఘంలో ఉండే అర్హత నాకు లేదు. సమాజంలో ఉండే అర్హత లేనివాడు కుష్ఠరోగి, సంఘంలో ఉండే అర్హత లేనివాడు ఆత్మ సంబంధమైన రోగి. కానీ యేసు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని అందరినీ కడిగి శుద్ధిగా చేసి ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని? ఇక్కడ సంఘములో. అంటే సంఘములో కూర్చొనే అర్హత కలిగించాడు ఎవరు? క్రీస్తు ప్రభు. ఆ రోజు కుష్ఠరోగులకు కూడా మరలా సమాజంలోకి వెళ్ళే అర్హత సమాజంలో అందరితో మీరు ఉండొచ్చు. ఒక కుష్ఠరోగి ఏం చేస్తాడంటే, కుష్ఠరోగి జబ్బు ఉందనుకోండి, ఇంట్లో తండ్రికో ఎవరికి వస్తే ఆ కుటుంబం అంతా వాడిని ఎక్కడో వెళ్ళేసి ఊరికి బయట, ఊరు బయటే, కనీసం గ్రామంలో కూడా రాకూడదు, అంత భయంకరంగా ఉండేది పాత నిబంధన కాలంలో. కానీ అందరికీ దూరంగా ఉండే ఆ స్థితి నుంచి యేసుప్రభు ఏం చేశాడంటే, మీరు శుద్ధులైన తర్వాత అందరితో కలిసి ఉండే గొప్ప అవకాశం ఇచ్చాడు. మరలా తన భార్య, తన పిల్లలు, తన వారు మరలా చూసే అవకాశం ఎవరి వల్ల కలిగింది? క్రీస్తు ప్రభు. అంటే ఆ 10 మందికి ఒక్కడికి అర్థమైంది. చూసారా, మేలు పొందుకుని పారిపోయారు తప్ప తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లిద్దామని ఒక్కడికి కూడా ఇంగిత జ్ఞానం లేని వారిగా తయారైపోయారు కుష్ఠరోగులు. 10 మందిలో 9 మంది పారిపోయారు, ఒక్కడే వచ్చాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనకు కూడా అమ్మ కృతజ్ఞత చెల్లించకపోతే అడుగుతాడు దేవుడు. మీరు తర్వాత వచ్చిన ఆపాను, అందుకే నేను ఇప్పుడు చదువుతాను చూడండి. 18, 17. అందుకు యేసు, చూడండి అడుగుతున్నాడు యేసు ప్రభు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి యేసు ప్రభుది? కృతజ్ఞత 10 మంది చెల్లించాలి కదా. అంటే నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే దేవుడు ఒక రోజున అడుగుతాడు నిన్ను కూడా నిలబెట్టి. యేసుప్రభు అడుగుతున్నాడు, వదిలేవచ్చు కదా. యేసుప్రభు ఎందుకు ఈ ప్రశ్న వేయాలి? ఆ వచ్చినోడికి నువ్వు ఒక్కడు వచ్చావు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 రాలేదేంటి అని అడుగుతున్నాడు. అంటే రేపొద్దున దేవుడు నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా, నాకు అసలు కృతజ్ఞత చెల్లించావా అని అడుగుతాడు దేవుడు. ఒక రోజున ప్రశ్నేస్తాడు, నువ్వు కృతజ్ఞత కలిగే భూమి మీద బ్రతికావా? తర్వాత ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పాడట. యేసుప్రభు అడుగుతున్నాడు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, కుష్ఠరోగికి సమాజంలో ఉండే అర్హత కలిగించాడు. ఈరోజు నేను కూడా ఆత్మ సంబంధం రోగిగా లోకంలో తిరుగుతున్నప్పుడు, పాపంలో తిరుగుతున్నప్పుడు, ఆ లోకంలో పాపంలో శాపంలో జీవిస్తున్నప్పుడు నన్ను కూడా సంఘానికి కూర్చోబెట్టి ఒక అర్హత కలిగించాడు. ఈరోజు నిజంగా మనం అందరం కూడా సంఘానికి వచ్చామంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సంఘంలో కూర్చున్నంటే గొప్ప ధన్యకరం నాకు. సంఘంలో నన్ను అసలు అర్హత లేదు, అర్హత లేని, ఎన్నిక లేని, యోగ్యత లేని నా జీవితాన్ని ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఎంత మహోన్నతులైన దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించగలం? ఏదో సాదాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం అన్న భావన కాదు. అసలు ఈ లోనకి అడుగుపెట్టామంటే ఆ భావనే వేరు. అర్హత లేని జీవితానికి ఇక్కడ కూర్చోబెట్టాడా? ఎక్కడో రోడ్ల మీద బెకారోడ్లో తిరగాలి నా జీవితం, ఎక్కడో ఎందుకు పనికిరాని వాడిగా తిరగాలి. కానీ రక్షణ పొంది నరకానికి వెళ్లకుండా మరలా ఆయన దగ్గరికి రావాలని ఒక సంకల్పం చేసి, ఈ ఆత్మ సంబంధమైన రోగి ఉన్నానే నేను, ఈ ఆత్మ సంబంధమైన రోగిని సంఘంలో ప్రవేశపెట్టడానికి ఆయన రక్తం చేత శుద్ధీకరించాడే. అందుకు నేనేం చూపించాలంటే కృతజ్ఞత చూపించాలి ఆయనకి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి నా జీవితంలో. అయితే ఒకటి, ఇప్పుడు కుష్ఠరోగి ఒక్కడే వచ్చాడు. ఒక్కడే వచ్చి యేసుప్రభు దగ్గర ఎక్కడ కూర్చున్నాడు? ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు అంటే ఏం చేస్తాడు చెప్పండి? మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? వాక్యం వినడానికి. లూకాసు వార్త 10వ అధ్యాయం, మార్తా మరియా బేతనియా గ్రామాన్ని గురించి మాట్లాడుతూ చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38, 39 చదువుతాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. 39, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల దగ్గరతో కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంటే పాదాల దగ్గర కూర్చున్నవాడు ఎవడు? కుష్ఠరోగి పాదాల దగ్గర కూర్చున్నాడంటే ఆయన మాటలు వినడానికి ఏమయ్యాడు? ఇష్టపడుతున్నాడు. ఆయన మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. అమ్మ ఇది కృతజ్ఞత. ఎవరైనా దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు రావాలి. ఒకవేళ మీరు అననుకూల పరిస్థితుల్లో ఉంటే ఇబ్బంది లేదు, ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు దేవుని వాక్యం వినడానికి ఆయన మందిరానికి వస్తూ ఉంటే అదే దేవునికి నేను చూపించే కృతజ్ఞత. ఈ ఆత్మ సంబంధం రోగికి సంఘంలో ఉండే అర్హత లేని నాకు కల్పించాడంటే నేనేం చేయాలి? నిజంగా ఆయన పట్ల కృతజ్ఞత. ఎప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చోడానికి, ఆయన వాక్యం వినడానికి, అది నిజమైన కృతజ్ఞత. చాలామందికి వాక్యం వినడానికి రారు,
వాక్యం వినడానికి ఇష్టపడరు. ఆలోచించండి, మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినిచుండెను. మార్త ఏవో పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది ఆవిడ. కానీ మరియ గురించి ఒక మాట అన్నాడండి, కిందన మీరు చూస్తే 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అమ్మ, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంటే మరి ఏం చేసింది చెప్పండి? ఆయన పాదాల దగ్గర కూర్చోండి అంటే, ఆ పాదాల దగ్గర కూర్చోండి ఆయన బోధ అంటే, ఈ లోకంలో దేవుని వాక్యం కంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు. మీరు ఏదైనా తీసుకోండి, దేవుని వాక్యం వినడం కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. దేవుని వాక్యం వినడం కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. అలాంటి కార్యక్రమం మరియ, అందుకే యేసుప్రభు అంటున్నాడు, మరియ నీకన్నా బెస్ట్. నువ్వు మంచిదానివే కాదండులే, కానీ నీకన్నా బెస్ట్. ఎలా? ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది మీ చెల్లి. నా పాదాల దగ్గర కూర్చుని బోధ వినడం అంటే నిజమైన కృతజ్ఞత. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడికే వచ్చింది, యేసు పాదాల దగ్గర. ఈరోజు మనల్ని కూడా సంఘంలో కూర్చోబెట్టాడంటే, మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టాడంటే, ఎప్పుడు ఆయన మాటలు వినడానికి ఆతృత కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, అపేక్ష కలిగి ఉండాలి. ఆయన మాటల పట్ల ఎప్పుడు దేవుని మాటలకి నా హృదయం తొందరపడాలి వినడానికి. అది ఆయన పట్ల మనం చూపించే నిజమైన కృతజ్ఞత. నెంబర్ 3, అపోస్తులుడైన పౌలు. ఈయన జీవితం కృతజ్ఞత ఎలా చూపించాడో చెప్తాను నేను. ఆయన జీవితంలో కృతజ్ఞత ఎలా చూపించాడు అంటే, పౌలు యొక్క క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఆయన చెప్పుకుంటాడు, ఆయనే తన జీవితం ఆయనే చెప్పుకుంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 12 చదువుతాను. 12. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఎలా ఉన్నాడు? కృతజ్ఞుడనై యున్నాను. పౌలు గారి జీవితం అమ్మ ఏమని చెప్తున్నాను అందరూ వినండి ప్లీజ్. పూర్వం ఎలాంటోడు? హింసకుడు, దోషకుడు, హింసకుడు, హానికుడు. నా బ్రతుకిదే, పూర్వం నా బ్రతుకిదే. కానీ నన్ను ప్రభు ఎంచాడు, తన పరిచర్యకు రమ్మన్నాడు, పిలిచాడు, పరిచర్యకు నియమించాడు. అయితే నేను ప్రభువుకి ఎలా ఉన్నానని చెప్తున్నాడు? కృతజ్ఞుడనై ఉన్నాను. అసలు పౌలు గారు కృతజ్ఞత ఎలా చూపించారు బ్రదర్ అని మీరు అడుగుతారు. పౌలు ఇలాంటి క్యారెక్టర్ చెప్పుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ గల పౌలు దేవునికి ఎలా తన కృతజ్ఞత చూపించాడో మనకు అర్థమైతే, నేను కూడా ఇలాంటి వాడినే ఒకప్పుడు, నా జీవితం కూడా ఇలాంటిదే పూర్వం. ఇప్పుడు పౌలు గారు ఎలా కృతజ్ఞత చూపించాడో మనకు అర్థమైతే, నేను కూడా అలా కొంతలో కొంతైనా చూపించగలనా అనే భావన మనకు ఏర్పడాలి. చూడండి, క్రీస్తు కొరకు ఏమైపోయాడు తెలిసి, ఈయన పానార్పణముగా పోయబడ్డాడు. పానార్పణముగా పోయబడ్డాడు. పక్క పేజీ 2 తిమోతి 4:6 చూడండి. 4:6. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమే ఉన్నది. అంటే అమ్మా, నా పానార్పణంగా పోయబడ్డం అంటే ఏంటంటే, నా జీవితం అంతా నీకోసమే త్యాగం చేశాడు పౌలు. నా జీవితం అంతా నీకోసమే పెట్టేశాడు. అలా బ్రతికిన నన్ను నమ్మకంగా ఎంచావు, ఇగో నీ పరిచర్యకు నియమించి తీసుకొచ్చావు. నేను నీకు కృతజ్ఞుడిగా బ్రతుకుతాను. ఏం చేయమంటావు అంటే, ఏమీ లేదు. ఆయన చూపించిన కృతజ్ఞత, క్రీస్తు కొరకు పానార్పణంగా పోయబడ్డాడు. క్రీస్తు కొరకు ఏమయ్యాడు? హతసాక్షి. అపోస్తలుడైన పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారు, తల తీసేశారు. పౌలు గారికి ఏం చేశారు? ఏ దేవుడినైతే నమ్ముకున్నారో యేసుప్రభువును ప్రకటిస్తూ ఉంటే, డైరెక్ట్గా క్రీస్తు శకం 67లో అపోస్తలుడైన పౌలును శిరచ్ఛేదనం చేసేశారు, తల తీసేశారు డైరెక్ట్గా. అందుకే తన జీవితాన్నే పణంగా పెట్టాడు దేవుని కోసం. నిజంగా పౌలు కృతజ్ఞత చూపించాడు అంటారా? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. గలతీ పత్రిక చూడండి 2:20. గలతీ 2:20. గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు పౌలు గారు.
అంటే నిజమైన కృతజ్ఞత ఏంటి అంటే చూడండి, నిజమైన కృతజ్ఞత నీ పాత జీవితం మార్చుకుని ఇక్కడికి వచ్చావా? పూర్వం ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉన్నారా? లేదు నీ పూర్వపు స్థితి మారి ఇప్పుడు ఒక మంచి స్థితిని దేవుడిచ్చాడు. అవునా కాదా మీరు గ్రహించండి. పూర్వం నువ్వు ఎలా ఉండేదానివి, పూర్వం ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? పూర్వం ఎలా బ్రతికేవాడివి, ఇప్పుడు ఎలా బ్రతికావు? ఒక మంచి జీవితం మనకి ఇవ్వలేదు క్రీస్తునందు? ఒక మంచి జీవితం. పౌలు అదే అంటున్నాడు, ఎలాంటి వాడిని ఎలా చేసావయ్యా, ఎలా మార్చావయ్యా, అందుకు నేను ఎలా చూపించగలను అంటే క్రీస్తే నా యందు జీవించాలి. అంటే నన్ను చూస్తే ఎవరు కనబడాలి? అలా బ్రతికాడు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి అని చెప్పగలిగాడు ఆయన. ఆ మహానుభావుడు చెప్పగలిగాడు. కాబట్టి పౌలు తన జీవితంలో కృతజ్ఞత ఎలా చూపించాడంటే దేవుని కోసం బ్రతికేవాడిగా, దేవుని కోసం జీవించేవాడిగా, దేవుని కోసం చనిపోయేవాడిగా బ్రతికాడు. ఎందుకు? నా పాత బ్రతుకును మార్చింది క్రీస్తు ప్రభు. అలాంటి వ్యక్తికి నిజంగా కృతజ్ఞత ఎలా చూపించగలనంటే నేను కూడా మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి, నా మాట మారాలి. నా జీవితం అంతా కూడా ఆయన కోసం కరిగిపోయాడండి. ఈయన కరిగిపోయాడు. పౌలు తన జీవితంలో కరిగిపోయాడు. ఉన్నదంతా కూడా పానార్పణంగా పోయబడ్డాడంటే ఆఖరి శ్వాస వరకు కూడా క్రీస్తు కోసం జీవించి తన జీవితాన్ని త్యాగం చేశాడు దేవుడి కోసం, ప్రభు కోసం. ఇది నిజమైన కృతజ్ఞత. మనం అంత త్యాగం చేయలేకపోవచ్చు. అయితే నమ్మకంగా బ్రతుకుతున్నామా? క్రీస్తు ప్రభువు పౌలు నమ్మకంగా బ్రతికాడు క్రీస్తు ప్రభువుకి. ఈరోజు నా బ్రతుకులో ఆయనకు నమ్మకంగా బ్రతికితే చాలు. ఆయనకు నమ్మకంగా బ్రతుకు కాలమంతా కూడా ఉన్నంతకాలం నీ పాత జీవితాన్ని మరలా తవ్వుకోకుండా, నీ గత జీవితం ఆనవాళ్ళు నీలో కనబడకుండా నువ్వు బ్రతకగలిగితే అదే నీ పట్ల నిజంగా దేవుడికి నువ్వు చూపించే కృతజ్ఞత. మరలా గత జీవితపు ఆనవాళ్ళు మన జీవితంలో కనబడకూడదు. అది కృతజ్ఞత కలిగిన బ్రతికైతే కాదు. ఒకప్పుడు ఎలా ఉన్నావో మరలా అలాగే ఉంటే ఆ పరిస్థితి కాదు. చాలాసార్లు అంటాం గొంగళ పురుగు గురించి, మీకు విన్నారా? గొంగళ పురుగు స్టేజ్ రూపాంతరం అని మాట వాడతాడు పౌలు గారు. రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో రూపాంతరము చెందుడి అంటాడు. అంటే ప్రారంభంలో గొంగళ పురుగు చివరికి వచ్చేసరికి స్టేజ్ మారి ఎలా మారుతుంది? ఒక సీతాకోక చిలుక. ఇప్పుడు సీతాకోక చిలుక గొంగళ పురుగు అవుతుందా? మనిషి గొంగళ పురుగుగా ఉన్నవాడు సీతాకోక చిలుకగా క్రీస్తు నమ్ముకుని మారినా మరలా ఈ మనిషి గొంగళ పురుగుగా మారిపోతున్నాడు. అంటే రూపాంతరము చెందుతున్న మన జీవితంలో మరలా నీ గత జీవితం కనబడకూడదు. ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని క్రీస్తునందు బ్రతకాలి. అనేకులకు మాదిరికరంగా బ్రతకాలి మన జీవితంలో. దయచేసి అటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఎందుకు అంటే నీ పాత జీవితం మరలా కనబడకూడదు. అది పౌలు నిజంగా దేవునికి కృతజ్ఞత చూపించిన వాడిగా కనబడుతున్నాడు. చివరిగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు గురించి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. క్రీస్తు ప్రభు కాలంలో జరిగిన సంఘటన, ఒక చిన్న కుమారుడి దగ్గర ఏం తీసుకుంటారు చూడండి. అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత చాలామంది వింటున్నారు, కానీ భోజనం అనేది లేదు. కానీ ఒక చిన్న పిల్లవాడు ఏమిచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఒక రాయబడిన మాట ఏంటంటే తెలుసమ్మా? స్త్రీలు తిన్నారట, పిల్లలు తిన్నారట. అది కాక 5,000 మంది 5 రొట్టెలు 2 చేపలు. ఒక అద్భుతమైన మాట స్టేట్మెంట్ ఇస్తారు యేసు ప్రభు. చదువుదాం, అక్కడ రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. చివరిగా 2-3 మాటలు చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34 నుండి చదువుతాను చూడండి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలను వారు అడుగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నట్టుకు జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకొని ఏం చెల్లించాడు చూడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 14వ అధ్యాయం ఒక్కసారి. 14వ అధ్యాయం 18. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండిని చెప్పి పచ్చిక మీద కూర్చున్న జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా
ఎత్తిరి 21 చూడండి అందరూ. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది కౌంట్ చేశాడు పురుషులు. మిగతా వాళ్ళు స్త్రీలు ఎంతమంది తిన్నారో లెక్కలేదు, పిల్లలు ఎంతమంది తిన్నారో లెక్కలేదు. స్త్రీలు పిల్లలు 5,000 మంది పురుషులు తిన్న తర్వాత 12 గంపలు. ఆశ్చర్యం. ఇక్కడ ఏమంటానంటే చూడండి, యేసు ప్రభువే తండ్రికి ఏం చెల్లించాడు? తండ్రికి ఏమీ లేదు. 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, వాటిని విరిచాడు, తండ్రి వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాడు. నీ యొద్ద రాశాను ఇక్కడ ఒక మాట, నీ యొద్ద వనరులు కొద్దిగా ఉండి నీకు నీ అవసరత పెద్దదైనప్పుడు, అవసరత ఏమో పెద్దది ఉంది కానీ నా దగ్గర ఏమీ లేదు, కొంచెమే ఉంది ధనం. అవసరత ఏమో చాలా పెద్దది కానీ ధనం కొద్దిగే. ఆ కొద్ది ధనంతోనే ఆయన వైపు చేతులెత్తి మీరు అడగగలిగితే, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు లేమిలోంచి సమృద్ధి కలిగిస్తాడు. చూడండి, లేమిలో నుండి సమృద్ధి దయచేయగలడు. ఖచ్చితంగా దయచేయగలడు. మాకు పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదు, ఉన్న వాటిలోనే ఆ పిల్లలకి ఏదైనా ఒక మంచి జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నామని తల్లిదండ్రులు ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే, మీ కన్నులెత్తి ఆయన వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ఖచ్చితంగా ఆ జీవితంలోనే ఆ ఉన్న వాటితోనే నీ అవసరత తీర్చగలడు మన దేవుడు. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి మరలా అనుకోగలరు, దేవుని కుమారుడు కదా అనుకోగలరు. ఎవరికైనా చేయగలడు ఆయన. ఆ మాట ఎందుకు రాయించాడు తెలుసమ్మా? మీరు కూడా, మీకు అవసరత పెద్దది కానీ మీ దగ్గర ఉండేవి తక్కువే. మీ దగ్గర తక్కువే ఉంటుంది కానీ నీ కొద్ది వాటితోనే ఏదైతే నీ దగ్గర ఉందో ఆ ఉన్న వాటితోనే ఆయన వైపు, తండ్రి నా దగ్గర ఉన్నది ఇదే, నాకు ఇంకా స్తోమత లేదు, నా పరిస్థితి లేదు, నా పరిస్థితి అంతా ఎరిగిన వాడు నువ్వే, నీ వైపే చేతులు ఎత్తుతున్నానని హృదయపూర్వకంగా నీకున్న ఆ కొద్దిదే దేవుడి దగ్గర చేతులెత్తి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే సమృద్ధిని కలిగించగలడు దేవుడు. నీ లోటును తీర్చగలడు. నీకున్నటువంటి లేమిలోనే నీ అవసరతలు తీర్చగలడు. మరలా కోరికలని చెప్పను నేను, నీ అవసరతలు తీర్చగలడు. అందుకే అక్కడ రాశాను చూసారా, నీ వద్ద ఉన్నవాడితో ఆయన వైపు చేతులెత్తితే, నీ వద్ద వనరులు కొద్దిగా ఉన్నా నీ అవసరతను తీర్చి దేవుడు మన దేవుడు. కాబట్టి నాకు లేదు, పలానా వాళ్ళు మాత్రమే చేయగలరు, నేనేమీ చేయలేను అని ఎవరైనా అనుకుంటే, మాకంత ధనం లేదు, మాకంత శక్తి లేదు అని నువ్వు అనుకుంటే, నీకెంత శక్తి ఉంది? ఆ శక్తితోనే దేవుని వైపు చేతులెత్తు. సంఘాన్ని నడిపించలేవా? ఒకవేళ సువార్థికుడైతే సంఘాన్ని నడిపించలేవా అంటే, నీకే సామర్థ్యం ఉంది? ఆ సామర్థ్యంతోనే ఆయన వైపు చేతులెత్తు. నాకు ఇచ్చిన జ్ఞానం తక్కువ, దయచేసి జ్ఞానాన్ని అనుగ్రహించు, సంఘాన్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించయ్యా అని ఒక సేవకుడిగా నువ్వు అడుగు. నీ కుటుంబం కోసమా, నీ అవసరతలు తీరడం కోసమా? ఖచ్చితంగా నీ దగ్గర వనరులు కొద్దిగా ఉన్నా నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు, ఆయన వైపు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఖచ్చితంగా. కాబట్టి చివరిగా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా కృతజ్ఞుడిగా ఉన్నావా అని అడుగుతున్నాను. నిజంగా దేవుని పట్ల కృతజ్ఞత ఉందా మనకి? ఆలోచించండి, దేవుని పట్ల ఎలా బ్రతుకుతున్నాం మీరైనా నేనైనా? అయితే ఒకటి, కృతజ్ఞత ఎప్పుడు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. కృతజ్ఞత ఎప్పుడు మానకూడదమ్మా. ఈరోజు తమ్ముడు కుటుంబం ద్వారానే కాదు, ఎప్పుడు ప్రతిరోజు వారి కుటుంబమైనా మన కుటుంబమైనా ఎప్పుడు రోజంతా ఎల్లప్పుడూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవునికి మోకరిల్లి, మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెల్లించేవారిగా మనం ఉండగలగాలి. అందుకే యోబు కదా, యోబు ఏం చెల్లించాడు? బాధలో ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఏంటి, శవాలున్నా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా నీకు కృతజ్ఞతలయ్యా అంటున్నాడు. చూసారు, 2 ఆశీర్వాదం తెచ్చిపెట్టాడు. కృతజ్ఞత ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. బాగోలేని వాడు మరలా 2 ఆశీర్వాదం పొందుకోగలిగిన సామర్థ్యం పొందుకున్నాడు అంటే, యోబు జీవితంలో పొందుకుంది ఒకటే, బాధలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు, దుఃఖంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. ఎవరూ లేరయ్యా, నేను ఒక్కడనే ఉండిపోయాను, నా వల్ల కాదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు చేయగలవు, నీకు సాధ్యపడుతుంది. ఆయన వైపు చేతులెత్తి నీ సహాయం నాకు కావాలని హృదయపూర్వకంగా కృతజ్ఞత నువ్వు అడగగలిగితే, చెల్లించగలిగితే సమస్తము చేయగల దేవుడు మన దేవుడు. కాబట్టి మానవ జీవితంలో ఉన్నతమైన లక్షణం కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత ఎప్పుడూ కలిగి మనం బ్రతకాలని మరొకసారి సమూయేలు మొదటి గ్రంథం 12:24 గుర్తుంది కదా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసానో తలంచుకొని. ఒక్కసారి చూడండి అమ్మా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. తల్లి కడుపున నేను పడ్డాను, భూమి మీదకి తీసుకొచ్చాడు, భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఆయుష్కాలం బ్రతికించాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకంటూ ఒక భార్యనిచ్చాడు, అడగకుండానే పిల్లల్నిచ్చాడు, ఆ పిల్లలకు ఒక బ్రతుకునిచ్చాడు, చదువునిచ్చాడు,
ఒకటా రెండా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో తలంచుకుంటే నిజంగా ఆయన పట్ల ఎప్పుడూ ఇష్టంగానే బ్రతుకుతాను నేను. దేవునికి ఇష్టంగా బ్రతకడం, ఆయన పట్ల నేను చూపించే కృతజ్ఞత, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండడం ఆయన పట్ల నేను చూపించే కృతజ్ఞత. నా పాత రోత జీవితాన్ని దేవునికి ఒక అయిష్టకరమైన జీవితాన్ని ఆయనకి ఇష్టంగా మార్చుకొని ఆ బ్రతుకు ఎల్లప్పుడూ కూడా మళ్ళా పాపపు జీవితంలో పడిపోకుండా ఒక నూతనమైన జీవితాన్ని పొందుకుని బ్రతకడమే ఆయన పట్ల కృతజ్ఞత. నీ దగ్గర వనరులు కొద్దిగా ఉన్నా సరే ఆయన వైపు హృదయపూర్వకంగా చేతులు ఎత్తగలిగితే నీ లేమిలో నీ సమృద్ధిగా దేవుడు నిన్ను దీవించగలడు. లేమిలో నీ అవసరతలు తీర్చగలడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ఎల్లప్పుడూ ఆ దేవునికి కృతజ్ఞత కలిగే మనం బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.